ఒక అఫిలియేట్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేసి మనీ అనేది ఎర్న్ చేయాలంటే మనం ముందుగా 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. అవి ఏందో ఇప్పుడు చూద్దాం. ముందుగా వచ్చేసరికి హోస్టింగ్ అండ్ డొమైన్ అనేది మనం పర్చేజ్ చేయాలి. హోస్టింగ్ అండ్ డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత మనం వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం మన వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవాలి, కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. కస్టమైజ్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ రెడీ అయిన తర్వాత అమెజాన్ అఫిలియేట్కి మనం అప్లై చేయాలి. అప్రూవ్ వచ్చిన తర్వాత మనం వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను అమెజాన్తో పాటు మరికొన్ని అఫిలియేట్ వెబ్సైట్స్ అనేవి నేను మీకు చెప్తాను. వాటిలో ఏంటంటే ఎటువంటి అప్రూవల్ అనేది లేకుండా మీరు డైరెక్ట్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాంటి వెబ్సైట్స్ నేను ఒక 2 అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో. హోస్టింగ్ అదేవిధంగా డొమైన్ పర్చేజ్ చేసి వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయాలని చెప్పాను కదా, అది నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. హోస్టింగ్ ఎలా కొనుక్కోవాలి, అదేవిధంగా వర్డ్ప్రెస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను పూర్తిగా ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నుండి ఇంకా ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో కంటిన్యూస్గా చూద్దాం. వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేశాక వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మన అఫిలియేట్ వెబ్సైట్కి ఒక డిజైన్ కావాలి కదా, ఆ డిజైన్ కోసం మనం ఒక థీమ్ అనేది ఇన్స్టాల్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ దగ్గర అపియరెన్స్ ఉంది కదా, ఇక్కడ మౌస్ కర్సర్ పెట్టగానే చూడండి థీమ్స్ ఎడిటర్ ఎట్లా ఉంది కదా, ఇక్కడ థీమ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. చూడండి, థీమ్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే డిఫాల్ట్గా 2024 అని ఒక థీమ్ అనేది మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ న్యూ థీమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రీ థీమ్స్ అనేవి వస్తాయి మనకి. వీటిలో మీకు నచ్చిన థీమ్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రీగానే. కాకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ కోసం కొంచెం చూడడానికి బాగా ఉండేది ఒక థీమ్ అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ సెర్చ్ థీమ్స్ అని ఉంది కదా, ఇక్కడ బ్లాక్స్ అని టైప్ చేయండి. చూడండి, ఇక్కడ బ్లాక్స్ అనే థీమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. చూడండి, థీమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివేట్ అనేది క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు బ్లాక్స్ అనే థీమ్ మనకి యాక్టివ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ప్రీవ్యూ అనేది చూద్దాం. చూడండి, మాడిఫై చేయకముందు మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు జస్ట్ కస్టమైజ్ చేసుకోవడం కోసం ఇక్కడ అపియరెన్స్ ఉంది కదా, ఇక్కడ అపియరెన్స్ మీద రాగానే చూడండి, ఇక్కడ థీమ్స్ కస్టమైజ్ అని ఉంది కదా, ఈ కస్టమైజ్ అనే దాని మీద క్లిక్ చేసి చూడండి ఇలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ హెడర్ అని ఉంది కదా, ఈ హెడర్ అనేది మీద క్లిక్ చేసేసి ఇట్లా కొన్ని సబ్ ఆప్షన్స్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ మెనూ సంబంధించిన ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ లోగో అని ఉంది కదా, ఈ లోగో మీద క్లిక్ చేసేసి మీరు మీ వెబ్సైట్ కోసం రెడీ చేసుకున్న లోగో అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. చూడండి, ఇక్కడ లోగో అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ లోగో అనే దాని మీద క్లిక్ చేసేసి చూడండి, ఇప్పుడు నేను చక్రి వెబ్ అనే లోగో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ లోగో అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఎనదర్ వర్డ్ప్రెస్ సైట్ అని ఉంది కదా, అది కనపడకుండా చేయాలంటే కిందకి వచ్చేసి ఇక్కడ చూడండి సైట్ టైటిల్ ఉంది కదా, ఇక్కడ ఆఫ్ అనేది చేయండి. చూడండి, ఇప్పుడు అది అనేది మనకి హైడ్ అనేది అవుతుంది. మనం అప్లోడ్ చేసిన లోగో మాత్రమే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఇక్కడ పబ్లిష్ అని ఉంది కదా, పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. ఇక్కడ మెయిన్ ఆప్షన్స్లోకి వచ్చేసరికి ఇక్కడ ఫుటర్ అని ఉంది కదా, ఈ ఫుటర్ మీద క్లిక్ చేయండి. ఫుటర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆప్షన్స్ అనమాట వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీరైట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కాపీరైట్ అని వచ్చేసి ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు కరెంట్ ఇయర్ అట్లా వచ్చేసి ఇక్కడ వర్డ్ప్రెస్ థీమ్ బై థీమ్ మాత్రం ఉంది కదా, ఇంతవరకు తీసేయండి. తీసేసి మీ ఓన్ వెబ్సైట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను chakriweb.com అని ఇస్తాను. చూడండి, chakriweb.com అని సెట్ చేసి పబ్లిష్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి కాపీరైట్ @2023 chakriweb.com అని మన ఓన్ కాపీరైట్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం లోగో అదేవిధంగా ఇక్కడ కాపీరైట్ ఆప్షన్స్ అయితే మార్చుకున్నాం. ఒకవేళ మీకు ఇక్కడ వైట్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, ఇది వద్దు మార్చుకుందాం అనుకుంటే కూడా మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ మౌస్ పెట్టుకొని చూడండి, ఇక్కడ మెయిన్ రో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇక్కడ లోగో ఇట్లా మెనూ సెర్చ్ ఇట్లా వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిజైన్ అని ఉంది కదా, ఈ డిజైన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ కలర్ వైట్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది మీరు మోడిఫై అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నాకు ఈ కలర్ నచ్చింది అనుకుంటే ఇక్కడ పబ్లిష్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మోడిఫై చేసాం కదా, ఇంకొకసారి మన ప్రీవ్యూ అనేది ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇంతకుముందు ఒకలాగా ఉంది. ఇప్పుడు మనం కలర్ అదేవిధంగా ఇక్కడ ఫోటో మార్చాము, అదేవిధంగా లోగో యాడ్ చేసాం. ఇప్పుడు వెబ్సైట్ డిజైన్ అయితే మారింది. ఇప్పుడు మనం ప్రొడక్ట్ రివ్యూస్ అనేది రాసేసి మన అఫిలియేట్ లింక్స్ అనేవి యాడ్ చేస్తాం. ఒక యూజర్ మన వెబ్సైట్కి వచ్చేసి రివ్యూ అనేది చదివి ఒకవేళ మన బటన్ అనేది క్లిక్ చేసేసి అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తే మనకి కమిషన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ రివ్యూస్ ఎలా రాయాలనేది చూద్దాం. చూడండి, డాష్ బోర్డ్లో ఇక్కడ పోస్ట్స్ అని ఉంది కదా, పోస్ట్ మీద క్లిక్ చేయగానే చూడండి ఆప్షన్స్ అని వస్తాయి. ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ యాడ్ టైటిల్ అదేవిధంగా కింద ఏంటంటే మనం రివ్యూ చేసుకోవడానికి టెక్స్ట్ బాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే యాడ్ టైటిల్ అంటే ఇక్కడ కీవర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. మనం ఏదైతే ప్రొడక్ట్ గురించి మనం రాస్తామో ఆ ప్రొడక్ట్ యొక్క కీవర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ గూగుల్లోకి వెళ్ళేసి
ahref ఫ్రీ కీవర్డ్ అని టైప్ చేయండి. చూడండి ahref ఫ్రీ కీవర్డ్ టూల్ అని టైప్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది చూసారా, ఫ్రీ కీవర్డ్ జనరేటర్ టూల్ ahrefs అని, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా ఫ్రీ కీవర్డ్ జనరేటర్ అని ahrefs వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే ప్రోడక్ట్ గురించి రివ్యూ రాయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క కీవర్డ్ అనేది ఇక్కడ ఇవ్వండి. చూడండి నేను ల్యాప్టాప్స్ అండర్ 50,000 అని ఇచ్చేసాను కీవర్డ్ అనేది. నేను ఇప్పుడు ల్యాప్టాప్స్ 50,000 లోపు ఉండే ల్యాప్టాప్ గురించి నేను రివ్యూ అనేది రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసి నేను ఇండియాని మార్చుకుంటున్నాను. చూడండి ఇండియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైండ్ కీవర్డ్స్ మీద క్లిక్ చేశాను. చూడండి ఫైండ్ కీవర్డ్స్ మీద క్లిక్ చేయగానే మనకి నంబర్ ఆఫ్ కీవర్డ్ సజెషన్స్ అని చూపిస్తుంది అనమాట. చూడండి చాలా కీవర్డ్స్ అనేది మనకి చూపిస్తుంది. ఇందులో మనకి ఏదైతే కీవర్డ్ తీసుకొని రాయాలనుకుంటున్నామో ఆ కీవర్డ్ అనేది మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000 ఇన్ ఇండియా 2022 అని ఉంది కదా, నేనేంటంటే 2023 అనేది మార్చుకొని ఇక్కడ నేను ఈ కీవర్డ్ అనేది తీసేసుకొని దీని మీద రివ్యూ అనేది రాయాలనుకుంటున్నాను. చూడండి ఈ కీవర్డ్ నేను కాపీ చేసేసుకొని వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి మనం ఎడిటర్లోకి వెళ్తాం కదా, ఇక్కడ యాడ్ టైటిల్ అనే దగ్గర ఆ కీవర్డ్ అనేది పేస్ట్ చేస్తాం. ఇక్కడ 2023 అనేది మనం 2 అనేది 3 కింద మార్చుకుంటాం. ఇక్కడ కావాలంటే మీరు ఈ కీవర్డ్లో కొంచెం మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 5 బెస్ట్ ల్యాప్టాప్స్ అని ఇవ్వాలనుకుంటే చూడండి 5 అని ఇచ్చేసాను. 5 బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000 ఇన్ ఇండియా 2023 అని ఈ కీవర్డ్ అనేది తీసుకొని దీని మీద నేను అమెజాన్లో సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి నేను ల్యాప్టాప్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 48,490 రూపాయలు అంటే 50,000 లోపు ఉంది డెల్ ల్యాప్టాప్ అనమాట. ఇప్పుడు దీని గురించి మనం రివ్యూ ఇచ్చేద్దాం అనమాట. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ ఇది తీసుకుందాం అనుకున్నాను కదా, ఇక్కడ డెల్ 15 ల్యాప్టాప్ అని ఇంతవరకు కాపీ చేసుకుంటాను టైటిల్ కోసం. చూడండి మళ్ళీ ఇక్కడ నేను ఎడిటర్లోకి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కాబట్టి ఇక్కడ 1 అని ఇచ్చేసి ఈ డెల్ 15 ల్యాప్టాప్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఏంటంటే మనం హెడ్డింగ్స్ కింద పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ హెడ్డింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకి H2 కింద వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ గురించి కొంత డిస్క్రిప్షన్ అనేది రాయాలి. డిస్క్రిప్షన్ అనేది రాశాను అనమాట. ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది ల్యాప్టాప్ సంబంధించిన ఇమేజ్ అనేది అమెజాన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేద్దాం. చూడండి క్యాన్వాలోకి వచ్చేసాను. మీకు ఒకవేళ అకౌంట్ అనేది లేకపోతే మీరు canva.com అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ 500x500 అని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ డిజైన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అప్లోడ్స్ అని ఉంది కదా, ఈ అప్లోడ్స్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అప్లోడ్ అనేది చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ అనేది చేయాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సైజ్ అనేది పెంచుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం ఒక సైజ్ అనేది కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ అని ఉంది కదా, ఈ షేర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎడిటర్లోకి వచ్చేసాను. చూడండి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. చూడండి ఇట్లా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు నేను ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేసి దీన్ని సెంటర్ కనే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ అలైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి అలైన్ సెంటర్ అనేది క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఇమేజ్ అనేది సైజ్ సెంటర్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ గురించి కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ ఫీచర్స్ అనేవి రాయాలనుకుంటున్నాను. మళ్ళీ అమెజాన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి కదా, వీటిని మీరు ఒక 5 or 6 పాయింట్స్ మీరు కలెక్షన్ అనేది చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపించడం కోసం ఇక్కడ ఒక 5 పాయింట్స్ అనేవి నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసేసుకొని మళ్ళీ ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ అనేది చేశాను అనమాట. పేస్ట్ చేసేసి ఇప్పుడు ఇంతవరకు అయితే రాసాము. ఒకవేళ మీరు ప్రోస్ అండ్ కాన్స్ రాయాలనుకుంటే ఇక్కడ కింద అనేది రాయొచ్చు అనమాట. దీనికోసం ఏంటంటే ఒక ప్లగిన్ అనేది ఉంటుంది. ఆ ప్లగిన్ అనేది యూజ్ చేస్తే ఏంటంటే మనకు బ్యూటిఫుల్గా మనం ప్రోస్ అండ్ కాన్స్ అనేది రాసుకోవచ్చు అనమాట. దానికోసం ఏంటంటే జస్ట్ ఇట్లా ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ డాష్బోర్డ్లోకి రండి వెనక్కి. ఇప్పుడు ఇక్కడ ప్లగిన్స్ ఉంది కదా, ప్లగిన్స్ కాడికి రాగానే చూడండి ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ అని ఉంది కదా, ఇక్కడ అఫిలియేట్ బూస్టర్ అని టైప్ చేయండి. చూడండి నేను అఫిలియేట్ బూస్టర్ అని టైప్ చేశాను. ఇక్కడ వచ్చింది చూసారా, అఫిలియేట్ బూస్టర్ అని. ఈ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి అఫిలియేట్ బూస్టర్ అనే ప్లగిన్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇక్కడ పోస్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్ పోస్ట్స్ మీదకి వెళ్ళండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసేసి ఇక్కడ
టైప్ చూస్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ అఫిలియేట్ అని టైప్ చేయండి. చూడండి ఇక్కడ నేను అఫిలియేట్ అని టైప్ చేయగానే ఇక్కడ ఆప్షన్స్ అనేవి వచ్చాయి చూడండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్రౌజ్ ఆల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు అఫిలియేట్ బూస్టర్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఏబీ ప్రోస్ అండ్ కాన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూడండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డిస్ప్లే అనేది అవుతుంది అనమాట, ప్రోస్ అండ్ కాన్స్ అని. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ల్యాప్టాప్ గురించి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది ఇక్కడ రాయండి అనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అనేది రాశాను. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం యూజర్ క్లిక్ చేసి అఫిలియేట్ వెబ్సైట్లోకి వెళ్ళడానికి ఒక బటన్ అనేది యాడ్ చేయాలి కదా. ఇప్పుడు ఆ బటన్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి కిందకి ఒక ఎంటర్ కొట్టేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బటన్ అని టైప్ చేయండి. బటన్ అని టైప్ చేసేసి చూడండి ఇక్కడ నార్మల్ బటన్ ఒకటి ఉంటుంది, అఫిలియేట్ బూస్టర్ వాళ్ళకి సంబంధించిన బటన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ రెంట్లో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ నార్మల్ బ్లాక్ ఉంది కదా, బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇప్పుడు బటన్ అనేది ఈ విధంగా యాడ్ అయింది. ఇప్పుడు ఈ బటన్కి మనం నేమ్ ఇవ్వాలి కదా, నేను బై ఫ్రమ్ అమెజాన్ అని నేమ్ ఇస్తున్నాను. చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ని ఇప్పుడు సెంటర్లోకి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి జస్టిఫై ఐటమ్ సెంటర్ అనేది క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు బటన్ అనేది సెంటర్లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ మన అమెజాన్ అఫిలియేట్ లింక్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లింక్ అనేది మనం పేస్ట్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ ఈ ల్యాప్టాప్ గురించి మనం ప్రీవ్యూ అనేది రాసాం కాబట్టి చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి నాకు చూపిస్తాయి అనమాట. ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ అనేది మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు లింక్ అనేది వస్తుంది అనమాట. ఈ లింక్ని కాపీ చేసుకోవాలన్నమాట. చూడండి లింక్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎడిటర్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ అనేది చేయాలి. పేస్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు యూజర్ ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్తాడు. పర్చేజ్ చేసినట్లయితే మనకి అమెజాన్ నుంచి కమిషన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి ప్రీవ్యూ అనేది ఎలా ఉందో చూద్దాం. చూడండి ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసిన ప్రీవ్యూ ఇన్ న్యూ ట్యాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా మనకి ప్రీవ్యూ అనేది చూపిస్తుంది అనమాట. చూడండి మనం ఒకటి డెల్ 15 ల్యాప్టాప్ అని ఇచ్చేసాం, డిస్క్రిప్షన్ ఇచ్చాం, ఇమేజ్ అనేది ఇచ్చేసాం, కింద కొన్ని ఫీచర్స్ అనేది ఇచ్చేసాం, అదేవిధంగా ప్రోస్ అండ్ కాన్స్ అనేది రాసామన్నమాట. తర్వాత లాస్ట్లో బై ఫ్రమ్ అమెజాన్ అని బటన్ అనేది ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇంకొక ల్యాప్టాప్ గురించి రాద్దాం. చూడండి ఇక్కడ 2 అని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అమెజాన్లోకి వెళ్ళేసి అండర్ 50,000 లోపు ఏదైనా ల్యాప్టాప్ ఉందేమో రీసెర్చ్ చేయాలి. చూడండి ఇక్కడ Xiaomi నోట్బుక్ అల్ట్రా అని ఉంది కదా, ఈ ల్యాప్టాప్ కూడా 50,000 కంటే తక్కువ ఉంది కాబట్టి నేను దీని గురించి కూడా రివ్యూ అనేది రాయాలనుకుంటున్నాను. దీని మీద క్లిక్ చేసేసాను. సేమ్ ఇంతకుముందులాగే ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకొని మనం క్యాన్వాలోకి వచ్చేసి ఇక్కడ కస్టమ్ సైజ్ దగ్గర 500x500 అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి 500x500 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రీసెంట్ అనేది చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. రీసైజ్ అనేది చేసుకొని ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అప్లోడ్ అనేది చేస్తాం. ఇక్కడ చూడండి నేను టైటిల్ అనేది ఇస్తాను. టైటిల్ అనేది ఇక్కడ కాపీ చేసుకున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ అనేది చేశాను. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ హెడ్డింగ్ అనేది క్లిక్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా హెడ్డింగ్ కింద మారిందనమాట. ఇప్పుడు ఇక్కడ H2 ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసి H3 కింద తీసుకున్నాను అనమాట. ఈ హెడ్డింగ్ని కిందకి ఎంటర్ చేసేసి దీని గురించి కొంత ఇంట్రడక్షన్ అనేది రాస్తాను అనమాట. చూడండి ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ అనేది కొంత ఎగ్జాంపుల్ కోసం రాశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసేసి ఆల్రెడీ మనం క్యాన్వాలో డిజైన్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని మనం అప్లోడ్ అనేది చేసుకుంటాం అనమాట. చూడండి ఇమేజ్ అనేది అప్లోడ్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇంతకుముందులాగే మనం సెంటర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేసేసి అలైన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అలైన్ సెంటర్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని అమెజాన్లోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని ఫీచర్స్ అనేది నేను ఇంతకుముందులాగే ఎగ్జాంపుల్ కోసం కొన్ని కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ పేస్ట్ చేశాను ఒక 4 పాయింట్స్ అనేవి ఎగ్జాంపుల్ కోసం. ఓకే, ఇప్పుడు కింద ఏంటంటే ఇంతకుముందులాగానే మనం ప్రోస్ అండ్ కాన్స్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు ప్లస్ బటన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆ సింబల్ అనేది చూపిస్తుంది. చూడండి ఏబీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని
మీరు ఏదైతే ప్రివ్యూ చేస్తున్నారో దాని గురించి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అనేది రాసేయండి. ఓకే, చూడండి నేను ఈ విధంగా ప్రోస్ అండ్ కాన్స్ని ఎగ్జాంపుల్ కోసం రాశాను. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు లాగానే బయ్యర్ ఒక యూజర్ పర్చేజ్ చేయడం కోసం బటన్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. చూడండి ఇక్కడ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి బటన్ అని టైప్ చేసేద్దాం. బటన్ అని టైప్ చేస్తే బటన్ సంబంధించిన బ్లాక్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి బటన్ అనే దాని మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు బటన్ వచ్చేసింది. సేమ్ ఇంతకుముందు లాగే బై ఫ్రమ్ అమెజాన్ అనేది టైప్ చేస్తాను. చూడండి బై ఫ్రమ్ అమెజాన్ అని టైప్ చేసేసి ఇప్పుడు ఆ బటన్ని సెంటర్లోకి అలైన్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు యూజర్ దీని మీద క్లిక్ చేస్తే అమెజాన్లోకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ లింక్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు అది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ అనేది చేసేసి ఇక్కడ యారో ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు లింక్ అనేది అఫిలియేట్ లింక్ అనేది యాడ్ అయ్యింది అనమాట. ఈ విధంగా మీరు ఎన్నైతే ప్రొడక్ట్స్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం 5 బెస్ట్ ల్యాప్టాప్స్ అన్నాను కదా, ఈ విధంగా 5 ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో 50,000 లోపు అలాంటి 5 ల్యాప్టాప్స్ మీరు రీసెర్చ్ చేసేసి రాసేసి ఇలా ప్రోస్ అండ్ కాన్స్, అదేవిధంగా ఫీచర్స్, బై బటన్ ఇట్లా రాసేసి మీరు ఒక రివ్యూ ఆర్టికల్ అనేది క్రియేట్ చేసేసి పబ్లిష్ అనేది క్లిక్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వ్యూ పోస్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి చూద్దాం ఎలా ఉందో ప్రివ్యూ అనేది. చూడండి ఫైనల్గా మనం రాసిన ఆర్టికల్ అనేది ప్రివ్యూ ఈ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా మీరు ఒక అఫిలియేట్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, దానికి అప్లై చేయాలన్నమాట. అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ amazon.in అసోసియేట్ సెంట్రల్ అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు డిఫాల్ట్గా యునైటెడ్ స్టేట్ అని ఉంటే మీరు ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ మీకు అమెజాన్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ డీటెయిల్స్ తోటి మీరు సైన్ ఇన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అమెజాన్ అకౌంట్ లేనట్లయితే మీరు క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసేసి మీరు అమెజాన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ సైన్ ఇన్ అనే అవ్వాలి. అప్పుడు మీకు ఈ విధంగా క్రియేట్ యువర్ అమెజాన్ అసోసియేట్ అకౌంట్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో వచ్చేసరికి మీ కంప్లీట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసేసి కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసేసి చూడండి ఇక్కడ హూ ఈజ్ మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అన్న కదా ద పే లిస్టెడ్ అబౌవ్ అని ఇచ్చేసి కింద నో అని ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మెయిన్ అనమాట ఇక్కడ మీ వెబ్సైట్ ఉంటుంది కదా, మీ వెబ్సైట్ లేదా బ్లాగ్ లింక్ అనేది ఇక్కడ ఎంటర్ యువర్ వెబ్సైట్స్ దగ్గర ఇచ్చేసి యాడ్ అని క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ అసోసియేట్ అని ఉంటుంది కదా, ఇక్కడ మీ పేరు కానీ లేదా మీ వెబ్సైట్ పేరు కానీ ఇవ్వాలన్నమాట. ఇదే మీకు స్టోరీ ఐడి అనమాట. ఇక్కడ కింద ఏంటంటే మీ బ్లాగ్ దేని గురించి అని మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కింద మీకు ఈ అసోసియేట్ ప్రోగ్రామ్ ఎలా తెలిసింది అని అడుగుతారనమాట. మౌత్ ఆఫ్ వర్డ్ అని మీరు సెలెక్ట్ చేసేసి మీరు కంటిన్యూ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇంకా ఇక్కడ ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్గా ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ కంప్లీట్ యువర్ ట్యాక్స్ అని ఉంది కదా, ఇక్కడ నవ్ అని క్లిక్ చేయాలి. నవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది అనమాట. మీ బ్యాంకు అకౌంట్ నెంబర్, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి నెంబరు, అదేవిధంగా బ్యాంక్ నేము, మీ పేరు కంప్లీట్గా అడుగుతుంది. మీరు కరెక్ట్గా బ్యాంకులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇచ్చేసి మీరు నెక్స్ట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా మీకు ఇక్కడ యువర్ అసోసియేట్ అకౌంట్ అని ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి చేంజ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనే దగ్గర ఇన్కంప్లీట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇండియా కరెంట్ ట్యాక్స్ స్టేటస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి మీరు మీ పాన్ ఐడి అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసి మీరు కన్ఫర్మ్ చేసేస్తే అప్పుడు ఇక్కడ మీకు కంప్లీట్ అని వస్తుంది. అప్పుడు మీరు అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లు అనమాట. ఇక మీకు అఫిలియేట్ లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. ఓకే, నేను అడిషనల్గా 2 అఫిలియేట్ వెబ్సైట్స్ చెప్తానన్నాను కదా, ఇప్పుడు వాటి గురించి చూద్దాం. ఈ వెబ్సైట్స్కి ఏంటంటే ఎటువంటి అప్రూవల్ అనేది అవసరం లేదు. మనం డైరెక్ట్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకొని అఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా ఫేవర్ ఏంటంటే మనం ఇప్పుడు అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి ఏదైనా అఫిలియేట్ వెబ్సైట్స్కి విడివిడిగా మనం అప్లై అనేది చేసుకోవాలి. కానీ ఈ వెబ్సైట్స్ ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఒకే వెబ్సైట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం ఆ ఒక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసేసుకొని మనం ఏ వెబ్సైట్ నుంచి అయినా సరే ప్రొడక్ట్ లింక్ తీసుకొచ్చేసి ఈ వెబ్సైట్లో మనం పేస్ట్ చేసేసుకొని మన అఫిలియేట్ లింక్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ లింక్ని మనం ప్రమోట్ చేసేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ ఆ వెబ్సైట్ పేరే ఎర్న్ కరో అనమాట. ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఇండియాస్ నెంబర్ 1 అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అని ఉందన్నమాట. ఈ వెబ్సైట్ వచ్చేసరికి చూడండి కింద ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫౌండెడ్ బై రతన్ టాటా అని ఉంది చూడండి. ఇంకా చూస్తే చూడండి ఇక్కడ జస్ట్ డీల్స్ని షేర్ చేయటం, యూజర్స్ అనేవాళ్ళు బై చేస్తే మనకి అఫిలియేట్ కమిషన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా
బెటర్ థింగ్ ఏంటంటే జస్ట్ 10 రూపాయలు వచ్చినా సరే మనం మన బ్యాంక్ అకౌంట్కి లేదా యూపీఐ ఐడికి మనం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అఫిలియేట్స్ లింక్ అనేవి మనం జనరేట్ చేసేసి ప్రమోట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి అప్ టు 50% ప్రాఫిట్ అనేది మనం తీసుకోవచ్చు. చూడండి 200 పైగా బ్రాండ్స్ అనేవి మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేయడానికి ఇక్కడ టాప్లో చూసారా లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. మీరు ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీరు పాస్వర్డ్ అదేవిధంగా మీ యూజర్ నేమ్ కొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయినా మీరు షేర్ చేయొచ్చు. లేదా ఇప్పుడు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఇట్లా మింత్రా ఇట్లా వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమెజాన్లోకి వచ్చాను. అమెజాన్లోకి వచ్చేసి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఏదైనా ప్రమోట్ చేయాలి అనుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్కి మనం అఫిలియేట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలంటే చూడండి ఇక్కడ టాప్లో ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ మొత్తాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్న్కరో వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి టాప్లో మేక్ లింక్స్ అని ఉంది కదా, ఆ మేక్ లింక్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం కాపీ చేసుకున్న లింక్ని పేస్ట్ చేయాలి. చూడండి ఇది లాంగ్ లింక్ అనమాట. ఇప్పుడు మేక్ ప్రాఫిట్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చూడండి ఇప్పుడు మనకి చిన్న షార్ట్ అనేది అఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని వాట్సాప్లో లేదా కాపీ లింక్ అనేది క్లిక్ చేసేసి లింక్ కాపీ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేర్ చేసేసి యూజర్ పర్చేజ్ చేసినట్లయితే మనకి కమిషన్ అనేది వస్తుందన్నమాట. మీరు ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది కదా, ఈ ప్రొఫైల్లో ఇక్కడ మై ఎర్నింగ్స్, మై యాక్టివిటీ, ఇట్లా మై ట్రాఫిక్ సోర్సెస్ ఇవన్నీ మీరు మీ స్టేటస్లు అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ పేరే ఎక్స్ట్రా పే అనమాట. ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఎర్న్కరో వెబ్సైట్ లాగానే ఉంటుందన్నమాట. ఇంటర్ఫేస్ కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ సేమ్ అలాగే ఉంటాయి. డీల్స్ని కనుగొనటం అదేవిధంగా ఎర్నింగ్ లింక్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం, షేర్ చేయడం, ఎర్న్ చేయడం అని వీళ్ళు చూపిస్తున్నారు అనమాట. సేమ్ ఆ వెబ్సైట్లో లాగానే నెంబర్ ఆఫ్ 500+ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. ఆ వెబ్సైట్తో పోల్చుకుంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ వెబ్సైట్లో కూడా సేమ్ ఇక్కడ జాయిన్ అజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ సైన్ అప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు, మీ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ రెఫరల్ కోడ్ అన్న దగ్గర ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఒకవేళ లేనట్లయితే ఇక్కడ చూడండి R4CXH అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీరు సక్సెస్ఫుల్గా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. ఇప్పుడు మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పే అకౌంట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఇంకా లింక్స్ అనేవి అఫిలియేట్ లింక్స్గా మార్చుకొని షేర్ చేసేసి లేదా మీ వెబ్సైట్లో యాడ్ చేసేసుకొని మనీ అనేది ఎర్న్ చేయడం స్టార్ట్ చేయొచ్చు.